అందించాల్సిందిగా అధ్యక్షుడిని మిగతా కోరుతూ గత 2-3 నెలలుగా తెలంగాణ చర్చంతా కూడా అందరికీ తెలిసిందే. దానిలో మొట్టమొదటిగా 30 జూలై నాడు సిడబ్ల్యూసి తీర్మానం యూపీఏ సంబంధం మీద వాళ్ళు నిర్ణయం చేసినప్పుడు, ఆ ప్రకటన వచ్చినప్పుడు చాలామంది సంబరాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ ప్రజాఫ్రంట్ మేము మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంది అని అనుకున్నాం. గణపతి దగ్గర సమావేశమై ఈ పోలవరం నిర్ణయం అనేది తెలంగాణ లాంటి ఒక ఉన్నత స్థాయి నిర్ణయం జరుగుతున్నప్పుడు దాంతోపాటు పోలవరం నిర్ణయం అనేది ఇది చాలా నష్టదాయకమైంది, తెలంగాణకు దుఃఖదాయంగా పోలవరం మారుతుందని చెప్పడం జరిగింది. అయితే సరే చాలామంది ఉద్యమకారులు పోలవరం విషయంలో కానీ ఉమ్మడి రాజధాని విషయంలో కానీ పెద్దగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. కానీ ప్రజాఫ్రంట్ పక్షాన మేము మాత్రం ఉమ్మడి రాజధానిని ఒక్కరోజు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు అని అన్నాం. ఉమ్మడి రాజధానిని ఒక్కరోజు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు అని మేము అన్నాం. అంటే కొంతమంది పోవడానికి సమయం కావాలి కదా అంటే అది ట్రాన్సిట్ పీరియడ్, అది 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు, కానీ ఉమ్మడి రాజధాని అనేటువంటిది అది ఆ కాన్సెప్టే సరైనది కాదని చెప్పారు. పోలవరం విషయంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, మిగతా అన్ని విషయాల్లో కూడా హైదరాబాద్ను తెలంగాణలో కలిపి తెలంగాణలో భాగంగా అన్నారు కాబట్టి దాని మీద పేచీ లేదనుకున్నాం. కానీ ఇటీవలి విషయాలు మనం చూసినప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ విజయ్ కుమార్ చేసినటువంటి ఆ నివేదిక కానీ, యాంటోనీ ఇచ్చినట్టు చెప్తున్నటువంటి నివేదిక కానీ, సరే అది సోనియా గాంధీకే పార్టీకే అంటున్నారు కాబట్టి అది జీవోకి వెళ్తుందా బిల్లో వెళ్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ రెండింటితో పాటుగా ఇంకా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తయారు చేసినటువంటి 371 మీద కానీ లేక మిగతా అన్ని విషయాల మీద కూడా కేంద్రం ఆలోచిస్తుంది అని ఒక పెండింగ్ క్లాజులు పెట్టేటువంటి విషయం కానీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతున్నది. అసలు తెలంగాణ మనం ఇంతకాలం పోరాటం చేసి సాధించుకునేటువంటి తెలంగాణ రేపు ఎందుకు తెలంగాణ అడుగుతామా అని బాధపడాల్సినటువంటి స్థితి వస్తుందేమో అని అనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ 3-4 రోజుల నుండి చూసినట్టయితే సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇంత జరిగి ఇంత చేసి మనం నష్టపోతున్నామని ఈ సందర్భంలో నాకు దాశరథి రంగాచార్య గారు మాట్లాడినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమంలో మీరు ఏదైనా ఒక సమావేశానికి రావాలని ఒక 3-4 సంవత్సరాల క్రితం అక్కడ అడిగినప్పుడు తెలంగాణకు ఒక శాపం ఉందా, తెలంగాణ మీద ఒక శాపం ఉంది, తెలంగాణ మొదటి నుంచి కూడా ఇట్లాగే ఏడుస్తున్నది, ఇదేదో శాపం ఉందన్నారు అని ఆయన చెప్పడం నిజంగానే నిజమేమని అనిపించేటువంటి స్థితి ఉంది. ఆ శాపాలను వరాలని మనం నమ్మం, కానీ అట్లా కనిపిస్తుంది వాస్తవం. ఎందుకంటే 68 నుంచి 71 దాకా జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ చాలా నష్టపోయింది. 369 మందిని మనం బలించుకున్నాం, త్యాగాలు చేశాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేక నష్టాలు. అయినప్పటికీ కూడా 8 సూత్రాల పథకం 5 సూత్రాల పథకం అని చెప్పి ఈ ఉద్యమాన్ని అటువైపు వాళ్ళు అణచివేత ద్వారా, దురాక్రమణ ద్వారా అణచివేస్తే తెలంగాణ నాయకులు చెన్నారెడ్డి కావచ్చు, ఇంకోలు కావచ్చు, దాన్ని విరమించి ఆ ఉద్యమాన్ని మనం అపజయంగా చూసుకున్నాం, ఓడిపోయాం, అయిపోయింది. అప్పటిదాకా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ముల్కీ రూల్స్ కానీ ప్రాంతీయ మండలి కానీ అప్పటికి ఉన్నాయి. కానీ ముల్కీ రూల్స్ మీద సుప్రీంకోర్టు తీర్పు రాగానే జయాంధ్ర ఉద్యమం మొదలైంది. అతి స్వల్పకాలం జయాంధ్ర ఉద్యమం సాగినటువంటి సందర్భంలో జయాంధ్ర ఉద్యమాన్ని ఆపడానికి, ఆంధ్ర నాయకులను సంతృప్తి పరచడానికి ముల్కీ రూల్స్ను ప్రాంతీయ మండలను తొలగించి ఆ సూత్రాల పథకాన్ని ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, 3 సంవత్సరాల మన ఉద్యమం, 100 మందిని చంపుకున్నటువంటి మన ఉద్యమం అపజయం పాలైతే, అతి స్వల్పకాలం జరిగినటువంటి ఉద్యమం
ఆ ఉద్యమం జయించి మొత్తం కేంద్రం కానీ కాంగ్రెస్ పాలకులు కానీ ఆంధ్ర వాళ్ళను బుజ్జగించే విధంగా మనకున్నటువంటి రాయితీలను తొలగించడం అనేది ఆనాడు జరిగింది. అంటే ఉద్యమం మనది, త్యాగం మనది, నష్టం మనది, ఫలితం మాత్రం ఆందోళన. ఈనాడు కూడా అదే పరిస్థితి అవుతుందేమనేటువంటి భయం, ఆందోళన కలుగుతుంది. ఆనాడు మనం అడిగింది ఏమిటి? సేఫ్ గార్డ్స్ అమలు చేయమని అన్నాం. సేఫ్ గార్డ్స్ అమలు చేయకపోతే మా తెలంగాణ మాకు అన్నాం. ముల్కీ రూల్స్ను అక్రమంగా మీరు వాడుకున్నారు, దొంగ సర్టిఫికెట్లతో చేరారన్నాం. అట్లాగే అంటే అలాంటి అన్యాయాలు జరిగినాయి అన్నాం. ప్రమోషన్లో అన్యాయాలు జరిగినాయి అన్నాం. మీరే జీవో 36 ఇస్తున్నారు కదా, 22,000 మంది అన్యాయంగా ఇక్కడ ఉద్యోగాలు ఆక్రమించుకున్నామని చెప్పాను. మరి ఆనాడు కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి 16 ద్వారా వచ్చినటువంటి 60,000 మంది కావచ్చు, అక్రమంగా ఇంకా 60-70,000 మంది కావచ్చు. ఇవాళ 140,000 మందికి పైగా, దాదాపు 150,000 మందిని ఇక్కడే ఉంటారు అని ఆంటోనీ కమిటీ చెప్తున్నదనంటే 1100 మంది ఆత్మబలిదానాలు చేసుకొని మాలాంటి సంస్థ నుంచి 8 మందిని మేము కోల్పోయినాం. 4 కాంగ్రెస్ గవర్నమెంట్ చంపింది, 4 తెలుగుదేశం గవర్నమెంట్ చంపింది. మా తెలంగాణ జనసభ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా రీసెంట్గా వనిపేట వెంకటేశ్వర్లు కూడా మేము కోల్పోయినాం. కాబట్టి ఇంత ప్రాణ నష్టం ఇక్కడ జరిగి, ఇంత ఉద్యమం జరిగి, ఇంత త్యాగాలు జరిగి, ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ ఏ అన్యాయాలు జరిగినాయని మనం వ్యతిరేకంగా కొట్లాడినామో, ఏ అన్యాయాలకు వ్యతిరేకంగా మనం నిలదించినామో, ఏ ఉద్యోగాలు 16 ద్వారా వెళ్ళిపోవాలన్నామో, 36 జీవో ద్వారా వెళ్ళిపోవాలన్నామో, అక్రమంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలన్నామో, వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా ఇక్కడనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటే ఇవాళ ఏమిటి అసలు మన పరిస్థితి? త్యాగం మనది, పోరాటం మనది, ఉద్యమం మనది, ఫలితం మాత్రం ఆంధ్ర వాళ్ళది అవుతున్నది. ఇది 3 నెలల నుంచి మనం గమనించడం లేదు. జూలై 30 నాడు జరిగినటువంటి ప్రకటన రాగానే కేంద్రం చెప్పింది కావచ్చు, కేంద్రం సహకారం కూడా ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2 నెలలు ఉద్యమం నడిపించి, వాళ్ళకి నిన్ననే అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఉద్యమం నడిపించి ఒత్తిడి తెచ్చి ఇవాళ వాళ్లకు ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా, ఇంకా ఇప్పటిదాకా అక్రమంగా పొందుతున్నటువంటి సౌకర్యాలన్నీ, రాయితీలన్నీ కూడా చట్టబద్ధం చేసుకునేటువంటి కుట్ర జరుగుతున్నది. ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడనే చూస్తూ ఉన్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్నటిదాకా జైత్రయాత్ర ఉన్నారు, ఇవాళ కృతజ్ఞత నుంచి తిరుగుతూ ఉన్నారు. ఆంధ్రలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జీవోఎం చుట్టూ, ఆంటోనీ చుట్టూ తిరుగుతూ ఉంటే మన నాయకులంతా కూడా ఇవాళ తెలంగాణ జిల్లాలు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో మాకు అర్థం కావాలి. మరి అనేక సంస్థలు పనిచేసినాయి, అనేక ఉద్యమ సంస్థలు జేఏసీలు పనిచేసినాయి, అనేక పార్టీలు పనిచేసినాయి. మనకు ఒక అనుభవం ఉన్నది. డిసెంబర్ 9, 2009 నుంచి 14 రోజుల్లోనే నిర్ణయం మారినటువంటి అనుభవం ఉన్నది. మరి ఇవాళ జూలై 30 నుంచి మనం ఒక ఒక పెద్ద స్థాయి ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభం చేయలేకపోయాము? ఆ ఉద్యమం లేకపోవడం కారణంగానే ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతున్నారు, వాళ్ళు ఆటలు సాగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ మీద ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది? హైదరాబాద్ మీద రాజధాని, హైదరాబాద్ రాజధాని అనేటువంటిది కొంతమంది పెట్టుబడిదారులకు, భూస్వాములకు, అక్రమంగా భూములు ఆక్రమించుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఆశ్రయం కల్పించేదిగా ఉండాలన్నా, లక్షలాది మంది, కోట్లాది మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉండాలన్నా? రాజధాని అనేటువంటిది వాళ్ళందరికీ అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ కాన్సెప్ట్ పీరియడ్ ఉండదలుచుకుంటే ఏదో ఒక క్యాంపస్ను 2-3 నెలల దాకా ఉంచి అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మీరు రాజధాని ఉమ్మడిగా పెట్టడం అనేటువంటి సరైనది కాదు. ఈ రాజధాని ఉమ్మడిగా పెట్టడం అనేటువంటి దాన్ని ఇన్ ప్రిన్సిపల్ మనం ఆలోచిస్తే ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే సీమాంధ్రకి ఇక్కడ భద్రత ఉండదు అనుకుంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం కానీ, తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ జనాభాలో భాగం అవుతారా లేదా? మీరు భాగం అవుతే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ నాయకుల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద భారత ప్రభుత్వానికి నమ్మకం ఉండాలా వద్దా? సీమాంధ్రులకు నమ్మకం ఉంటుందా లేదా అనేది విషయం. మేము ఈ దేశంలో ఒక భాగమైనప్పుడు మా మీద మీకు నమ్మకం ఉండాలి, మా పరిపాలన మీద నమ్మకం ఉండాలి, మా పరిపాలనలో ఆంధ్రులు భద్రంగా ఉంటారని మీరు నమ్మాలి. నమ్మకపోతే మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసినట్టే. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇవాళ మా తెలంగాణ వాళ్ళు బాంబేలో ఉన్నారు కాబట్టి బాంబేను రాష్ట్రపతి పరిపాలన పెట్టమని అంటామా? బాంబేను గవర్నర్ తీయమని అంటామా? మాకు భద్రత లేదని అంటామా? ఒకవేళ మాకు భద్రత లేనట్టయితే
మేము భద్రత కల్పించలేకపోయినట్టయితే మీ దగ్గర 356 ఆర్టికల్ ఉన్నది, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. సూపర్ సెడరీ పవర్స్ ఉన్నాయి యూనియన్కి, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. కేంద్రాన్ని నేను అంటున్నాను, మీరు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కాదు, మీరు అవసరం అనుకున్నప్పుడు, మీకు అవసరం అనుకున్నప్పుడు మీరు బంగ్లాదేశ్లోకి వెళ్ళారు, మీరు శ్రీలంకలోకి వెళ్ళారు, మీరు నేపాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశారు. వేరే దేశాలకు వెళ్ళి మీరు శాంతి భద్రతను పరిరక్షించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో మేము ఆంధ్రుల యొక్క శాంతి భద్రతను పరిరక్షించలేకపోతే మీకు జోక్యం చేసుకునేటువంటి పవర్స్ లేవని ఎట్లా అనుకుంటున్నారు? ఏ పర్పస్ మీద, ఏ ప్రిన్సిపల్ మీద మీరు ఉమ్మడి రాజధాని అంటున్నారు? ఏ ప్రిన్సిపల్ మీద మీరు కేంద్రానికి గవర్నర్కు అధికారాలు ఇవ్వాలని అంటున్నారు? అంటే మమ్మల్ని నమ్మడం లేదా? హైదరాబాద్ మీరు ఆక్రమించుకున్నప్పటి నుంచి కూడా మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్ గానే చూస్తున్నారని అనుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుందని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి కేంద్రానికి కానీ ఇవాళ జీవనానికి కానీ అధ్యక్షులు అన్నారు అప్పటికే సమయం జరిగిపోయింది, సమయం ఏమీ పోలేదు, ఇంకా ఉంది. మనం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మనం చేసినటువంటి ఉద్యమాలు నిజంగా కూడా ఒకసారి మనం మననం చేసుకున్నట్లయితే 96లో ఉద్యమం ప్రారంభమైనప్పుడు 97, 98లో వచ్చినటువంటి చర్చ ఏమిటంటే తెలంగాణ ఇస్తే ఇవన్నీ మనకు హైదరాబాద్ ఒకటి మనకు కరెక్ట్ రాదు అనేటువంటి ఆంధ్ర వాళ్ళు మాట్లాడే మాట. ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా ఇదే కీలకమైనటువంటి సమస్య. ఇవాళ ఆ కీలకమైన సమస్య వచ్చింది హైదరాబాద్ మీద. వాళ్ళు 100 రోజుల ఉద్యమం చేసి సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 100 రోజులు మనం ప్యాసివ్గా ఉండి అది పోతూ ఉంటే అయ్యో అని బాధపడుతూ ఉన్నాము. కాబట్టి ఇంకా కనీసం 100 రోజులు ఉంది, ఇప్పటి నుంచైనా మనం మేల్కొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి హైదరాబాద్ మీద కానీ, ఉమ్మడి రాజధాని మీద కానీ, లేక ఇతర ఏ విషయాల మీద కానీ, అన్యాయం జరిగేటువంటి ఏ విషయాల మీద కానీ మేము దేని కూడా ఒప్పుకోము. 28 రాష్ట్రాలు దేశంలో ఏ రకంగా పరిపాలన చేస్తున్నాయో 29వ రాష్ట్రంగా తెలంగాణ కూడా పరిపాలన చేయడానికి అవకాశం ఇవ్వాలి. లేనట్టయితే దీన్ని మీరు చాలా నష్టపోతారనేటువంటి విషయాన్ని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం బహుశా ఇవాళ మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని భూమయ్య గారు అంటే అది సాధ్యమవుతుందా అనేటువంటి వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ అట్లా లేకపోయినట్టయితే ఎందుకు తెలంగాణ తెచ్చుకుంటుందని బాధపడేటువంటి స్థితి మాత్రం వస్తుంది. రేపు ఇవాళ 1,40,000 మంది ఉద్యోగులు ఇక్కడనే ఉంటే తెలంగాణ సెక్రటేరియట్లో కూడా ఆంధ్ర వాళ్ళే పరిపాలన చేస్తే 10 ఏళ్ళు పరిపాలన చేస్తే తెలంగాణ మీద అనేక కుట్రలు చేసి 10 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇప్పటిదాకా ఏం భరోసా ఈనాడు దాకా కూడా ఆంధ్ర వాళ్ళు ఈనాడు దాకా కూడా తెలంగాణ విడిపోదు, రాష్ట్రం విడిపోదు, సమైక్యంగానే ఉంటుందని చెప్తున్నారు. 10 ఏళ్ళలాగా ఉమ్మడి రాజధానిగా ఉంటే 10 ఏళ్ళు కాదు కదా, ఎప్పటికీ శాస్త్ర రాజధానిగానే ఉంటుందని నమ్మిస్తారు. మళ్ళా అవసరమైతే ఉద్యమాలు చేస్తారు. అప్పటికి కూడా ఎప్పుడు కిరికిరి ఉండనే ఉంటుంది. కాబట్టి ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ కానీ, హైదరాబాద్ మీద అధికారాలు కానీ, ఇదంతా కూడా దేన్ని అంగీకరించకుండా మనం ఇప్పటికైనా మరి జేఏసీలు కానీ, మిత్రులు కోదండరామ్ గారు కానీ, జేఏసీలు కానీ, పార్టీలు కానీ ఆలోచించి వెంటనే ధీటైనటువంటి ఉద్యమం, మొన్నటిదాకా ఆంధ్రలో జరిగినటువంటి దానికి అది సమైక్యాంధ్ర ఉద్యమం, అది కృత్రిమ ఉద్యమం, నిజమైనటువంటి ఉద్యమాన్ని, నిజమైన పోరాటం ఇప్పుడే సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే మన సెక్రటరీ నుంచి పోయినటువంటి రిపోర్టులో తెలంగాణ 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయనేటువంటి చెప్పి, ఒక హైదరాబాద్ మాత్రమే కొంత అభివృద్ధి చెందిందని చెప్పి ఈ హైదరాబాద్ వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ కుమార్ కమిటీ కానీ, యాంటనీ కమిటీ కానీ మొత్తం భూముల మీద తెలంగాణ ప్రభుత్వానికి సమీక్ష చేసేటువంటి అధికారం లేదని అంటున్నారు. భూముల మీద సమీక్ష చేసే అధికారం లేదు, ఉద్యోగుల మీద సమీక్ష చేసే అధికారం లేదు. దేని మీద అధికారం లేకపోతే అసలు తెలంగాణ అనేటువంటి ప్రాంతాన్ని మీరు రాష్ట్రంగా గుర్తిస్తారా? తెలంగాణ ప్రజలను ఒక ప్రజలుగా గుర్తిస్తారా లేదా? అసలు సావరిన్ కంట్రీలో ఇది ఒక భాగమా కాదా? ఇది ఎందుకు ఈ రకమైనటువంటిది వస్తుంది అనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున లేవదీయాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ లేవదీయడమే కాకుండా దీనికి దీటుగా ఉద్యమాన్ని నిర్మించకపోతే మాత్రం, మనం ఇట్లాగే స్తబ్దుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జరిగిపోతుంది. సమయం మాత్రం అధ్యక్షుడు క్షమించాలి, సమయం మాత్రం మించిపోలేదు. ఇంకా పార్లమెంట్లో బిల్లు ముసాయిదా తయారు కాలేదు. ఈ యాంటనీ కమిటీ సోనియాకి ఇచ్చింది కాబట్టి తీవ్రమైనటువంటి వ్యతిరేకత చెప్తే సోనియా ఆలోచించే అవకాశం ఉంది. అట్లాగే జీవనంలో కూడా ఆలోచించే అవకాశం ఉంది. విజయ్ కుమార్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ శాంతి పద్ధతులు కావచ్చు, మరొకటి కావచ్చు, లేక ఉద్యోగాల విషయం కావచ్చు, ఏదేమైనా అసలు 69 నుంచి ఇప్పటిదాకా ఉద్యమం ఎందుకు వచ్చింది?
ఉద్యోగాలు అక్రమంగా ఆక్రమించుకున్నారు వచ్చినటువంటి ఉద్యోగాలను మీరు చట్టబద్ధం చేస్తారంటే 69లో మీరు ఆ రకంగానే మమ్మల్ని అవమానించారు, ఆ రకంగానే మమ్మల్ని అణచివేశారు. ఇప్పుడు కూడా అణచివేసినట్టయితే అసలు తెలంగాణ పరిస్థితి ఏమిటి అనేది మనం చాలా సీరియస్గా అడగాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇంకొకటి ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఒకటి ఏమిటంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళను కావాలని కోరుకోలేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఆహ్వానించలేదు. వాళ్ళు లేకపోతే మేము బ్రతకలేమని అనలేదు. వాళ్ళు బలవంతంగా వాళ్ళ రాజధాని కోసం, వాళ్ళ నీళ్ళ కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం మనతో కలవడానికి వచ్చారు. ఒప్పందాలు చేశారు, పెద్ద మనుషులు ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించారు. మీరే ఒప్పందాలు చేశారు, మీరే ఉల్లంఘించారు. ఇదంతా కూడా కేంద్రం చూస్తూ ఉన్నది, కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది. అట్లాగే 48 దాకా మనది ఒక దేశం, ఒక సావరెన్ కంట్రీ. ఈ సావరెన్ కంట్రీ మేము కావాలని భారతదేశంలో విలీనం కాలేదు. మేము భారతదేశంలో విలీనం కావాలని కోరుకోలేదు. మీరు దురాక్రమణ చేసి మమ్మల్ని అందులో కలుపుకున్నప్పుడు సరే అని మేము ఏమి అనలేకపోయాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితి, ఆనాడు కొట్లాడినటువంటి సిపిఐ కానీ వాళ్ళు ఓడించారు మీరు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు అందులో విలీనానికి ఒప్పుకున్నారు. మరి ఆ తర్వాత అంటే మేము భారతదేశంలో విలీనానికి కూడా తెలంగాణ ప్రజలకు ప్రమేయం లేదు, ఆంధ్ర వాళ్ళని నమ్మడంలో ప్రమేయం లేదు. ఎందుకు తెలంగాణను మీరు హైదరాబాద్ అన్నాడు కలుపుకున్నారంటే మీకు ఆనాడు 47 తర్వాత 48 నాటికి మీకు ఆనాడు పశ్చిమంలో ఒక పాకిస్తాన్ ఉంది, తూర్పులో ఒక పాకిస్తాన్ ఉంది, ఉత్తరంలో కాశ్మీర్ రూపంలో ఒక పాకిస్తాన్ ఉంది. హైదరాబాద్ అట్లాగే ఉంచినట్టయితే దక్షిణంలో కూడా ఒక పాకిస్తాన్ ఉంటుంది. కాబట్టి దేశం 4 దిక్కుల పాకిస్తాన్ అనేటువంటి దాని ద్వారా చుట్టబడి ఉండి దేశ రక్షణకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కేంద్రం కూడా కుట్ర పన్ని హైదరాబాద్ను డిస్బాండ్ చేసింది. హైదరాబాద్ను ఒక దేశంగా కాకుండా, ఒక రాష్ట్రంగా కాకుండా, కనీసం ఇవాళ ఒక ప్రావిన్స్గా కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అన్ని రకాలుగా కేంద్రం హైదరాబాద్ను, తెలంగాణను నష్టానికి గురి చేసింది, ఆంధ్రులకు లాభం చేసింది. కాబట్టి సిద్ధాంతపరంగా ఇవాళ కేంద్రం మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ పౌరులను ఇప్పటికైనా స్వేచ్ఛగా ప్రతిఘటించేటువంటి అవకాశం కల్పించండి. లేకపోతే నేను అనుకుంటాను, ఐఎమ్ ఆఫ్రైడ్ జరుగుతుండొచ్చు, రేపు మా హైదరాబాదు దేశం మాకు కావాలనేటువంటి పోరాటం వచ్చేటువంటి అవకాశం లేకపోలేదని నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కేంద్ర దృష్టికి తెచ్చి తీవ్రమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణం కూడా చేపట్టి ఖచ్చితంగా దీన్ని బిల్లులో, ముసాయిదా బిల్లులో ఏవైతే తెలంగాణకు నష్టం జరిగే విషయాలు ఉన్నాయో, హైదరాబాద్ నష్టం జరిగే విషయాలు ఉన్నాయో, ఏవో కొన్ని మర్యాదపూర్వకమైనటువంటి విషయాలలో మనకు కొంత వెసులుబాటు కల్పించవచ్చు. కానీ సిద్ధాంతపరంగా మనల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసేటువంటి వాటన్నిటి కూడా అంగీకరించి ఇప్పటిలాగా ఉంటే మాత్రం చరిత్ర మనల్ని క్షమించదు. తెలంగాణ వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు మీరు ఏం చేశారు, ఇంత జరుగుతుండగా బిల్లు అట్లా జరుగుతుండగా మీరు ఏం చేశారు అని అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి మనకు ఉండదు అని నేను ఈ సందర్భంగా చెప్తూ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏ తీవ్రమైన ఉద్యమానికైనా ముందుంటుందని, కలిసి నడుస్తుందని ఇప్పటి నుంచైనా నేను అంటున్నాను. ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కోదండరామ్ గారికి, గంటశెట్టబాబు గారికి, రేపటి నుంచే ఆలోచించి ఒక పగడ్బందీ ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయాలి. ఆ ఉద్యమం ద్వారా మాత్రమే మనం పోయేటువంటి రాయితీలను కొన్నింటినైనా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప చూస్తూ ఉంటుంటే మాత్రం ఏమీ ఉండదు అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ కొంత సమయం ఎక్కువ